మరి ఇంత మంచి లవ్ స్టోరీ అంటున్నారు, మరి మీరెవరిని ప్రేమించారు? ప్రేమించుకోవాలి నేను అది అంటే అంత మంచి లవ్ స్టోరీని పర్టికులర్ చెప్పారు కదా, మీకు అనిపించిందా నేను ఖచ్చితంగా ఈ మూవీ చేసిన తర్వాత లవ్ లో పడితే బాగుంటుంది అనిపించింది? అంటే ఇన్నేళ్ళు నేను లవ్ స్టోరీ నాకు లవ్ లేకుండా ఉంటానంటారా? లేదు కదా. అంటే ఇన్ని రోజులు చేసింది ఒకెత్తి ఇది ఒకెత్తు కదా, ఖచ్చితంగా చెప్తున్నారు కదా. అవునండి, అదే అంటాను. నా 24 years అండి, నేను ఈ పాటికి ఎన్ని లవ్ స్టోరీస్లో ఉన్నాను. కొత్త ఇప్పుడు నేను కొత్త 4 లవ్ స్టోరీలు చెప్పేదే ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ మూవీకి సంబంధించి పర్టికులర్గా డైట్ విషయం కానివ్వండి, ఎక్సర్సైజ్ విషయం కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ స్పెషల్గా కేర్ తీసుకుంది ఏంటి? అంటే ఇట్స్ యూనో అది ఎప్పుడో కాన్షియస్ ఎఫర్ట్ అండి. ఎప్పుడు మనం ఏ ఫిల్మ్కైనా వీ ఆల్వేస్ వాంట్ టు లుక్ అవర్ బెస్ట్, లెట్ ఇట్ బీ ఫిజిక్ వైజ్, లెట్ ఇట్ బీ అవర్ స్టైలింగ్ వైజ్ కానీ ఏదన్నా సరే. సో ఐ టుక్ అట్మోస్ట్ కేర్ అనమాట ఈ ఫిల్మ్కి. లెట్ ఇట్ బీ మై హెయిర్ స్టైల్ నుంచి నాకు ఏదైనా వాట్ ఎవర్, ఐ యూస్ టు ఆల్వేస్ టేక్ మై నెగిటివ్ కామెంట్స్ ఆల్సో వెరీ పాజిటివ్గా తీసుకుంటా. సో వాట్ ఎవర్ ఐ గాట్ ఇట్, నాకు అనిపించిందని ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ అండ్ ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్, దట్ ఈస్ ఫర్ షూర్. కొన్ని పిక్చర్స్లో చూస్తే అంటే పర్టికులర్గా తెలుస్తుంది ఏంటంటే కెమెరా పర్సన్ అండ్ కెమెరా పనితనం ఏంటి అనేది చాలా బాగా చూపించారు అందులో. ఇందులో టు బి ఫ్రాంక్, ఆయన ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ ఏం చేశారో నిజంగా తెలియదు కానీ బట్ ఎక్సలెంట్ పెర్ఫామ్ చేశారని చెప్పి ఒక చిన్న పిక్చర్ చూసినా కూడా ఈజీగా చెప్పచ్చు ఆ పొజిషన్ అది ఎలా పెట్టారు ఏంటి అనేది. సో ఒక్కసారి కెమెరామెన్ గురించి చెప్పండి. మా కెమెరా రిషి సార్ అండి, మా సినిమాకి ఆయన బిగ్గెస్ట్ అసెట్. యూనో హీఈస్ వన్ ఆఫ్ ఇండియాస్ టాప్ మోస్ట్ డిఓపి. ఆయన చాలా హిందీ మూవీస్ చేశారు. దిస్ ఈజ్ ఆయన సెకండ్ ఫిల్మ్ తెలుగులో ఆయన. అండ్ he's mastered it and he's done a lot of ad films and he's a great asset. మా సినిమా గ్రేట్ అసెట్, మాకు అమేజింగ్ అవుట్పుట్. నిజం చెప్పాలంటే ఆయన లేకుండా ఈ సినిమా మేము ఇమాజిన్ కూడా చేయలేం, అంత బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. బోయపాటి గారు మీ దగ్గరకు వచ్చి ఈ స్టోరీ ఉందని చెప్పినప్పుడు జనరల్గా మీరు లేకపోతే మీ నాన్నగారు మీ ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేస్తారా, లేకపోతే మీరు ఫైనల్ చేస్తారా, ఎలా చేస్తారు? లేదండి, ఫస్ట్ స్టోరీ కాంటెంట్ చెప్పినప్పుడు నాకు మా ఫాదర్కి ఇద్దరు కలిపే చెప్పారు అండ్ వీ లవ్డ్ ఇట్. మాకు కథ చెప్పినప్పుడు ఫస్ట్ మేము 1-2 అనుకున్నాం, అంటే ఫస్ట్ లైన్స్ వరకు అనుకున్నాం. బట్ వెన్ సార్ ఈ లైన్ చెప్పినప్పుడు మాకు చాలా నచ్చింది అండ్ ఫుల్ నరేషన్తో పాటు మళ్ళీ మా హోల్ టీమ్ కలిపి విన్నాం అనమాట. మా ప్రొడ్యూసర్ గారు, నేను, మా ఫాదరు. అప్పుడు ఇంకా వి వర్ స్పెల్ బౌండ్ అండ్ దిస్ ఇస్ అంటే ఇంకా అప్పుడే తెలిసిపోయింది ఇంకా మనం ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో పార్ట్ అవ్వబోతున్నాం. బిఫోర్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది అండ్ అందుకే బెస్ట్ అవుట్పుట్ తేవాలి ఈ సినిమా కన్నా ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వి బాట్ ది బెస్ట్ టీమ్ అండ్ వి పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ ఫిల్మ్. సో డెఫినెట్గా అయితే నెక్స్ట్ మనం హిట్ అయిన మూవీ తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్లో మళ్ళీ కలుస్తాం. 100%, 200%. అలాగే ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు బెల్లంకొండ సురేష్ గారు వాళ్ళ అబ్బాయి అసలు వాళ్ళ పెట్ అన్నమాట, చిన్న చంటి పిల్లన్నా చూస్తారు, హీరోయిన్ సెలెక్షన్ సాయి శ్రీనివాస్ చేస్తారు, నిజమేనండి? సెలెక్షన్ మా ఫాదర్ పెట్టనే, అంటే ఏ ఫాదర్కైనా వాళ్ళ సన్ అంటే పెట్టే, కొంచెం మా ఫాదర్ కొంచెం ఎక్కువ అంతే. చాలా గారాలు పట్టి అని చెప్తూ ఉంటారు. యా అండ్ అది కాదు. సో